ఏడు ఉంది ఏడుపు బాధ అయితే ఉంది తూడ్చుడు బాధ అన్నట్టు ఓ దిక్కు ఎన్నికల రిజల్టులు రానే లేదు. 2-3 వార్డులలో ఓట్లు లెక్కింపు ఓడవనే లేదు. ఇంకో దిక్కు గీ వీళ్ళు చూడుండ్రి ఎసొంటి రాజకీయం చేస్తున్నారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసిందన్నట్టు ఓ దిక్కు ఓట్ల లెక్కింపు పొడవనే లేదు. క్యాంపు రాజకీయాలు సురువు చేసిండ్రు. కరీంనగర్ జిల్లా వేములవాడ మెట్పల్లి మున్సిపాలిటీ లీడర్లు చేస్తున్న మా గొప్ప రాజకీయాలు ఇవి. పిల్ల గుట్టకు ముందుకే కుల్ల గుట్టించుడంటే గిదే కావచ్చు అని కొంతమంది అంటున్నారు కావచ్చు, కానీ మేయర్ పదవి దక్కాలనంటే గిసొంటి దప్పయాయే. అందుకే అక్కడి లోకల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారే గిట్లా ఏయిస్తున్నాడు. మేయర్ గెలవలేకపోతే నువ్వేం లీడరు అని పార్టీ పెద్దలు మొట్టికాయలు వేయకుండా ఈ ఉపాయం చేస్తున్నాడని అంటుర్రు. ఏ ఇంటి బర్ర అయితే ఏంది మన దొడ్లకు వచ్చి ఇంతే దారిపాయ అన్నట్టు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏ పార్టీ గుర్తు మీద గెలుస్తేంది మేయర్ పదవి దక్కించుకునే తానికి నయానో భయానో గిట్లా క్యాంపులకు తరలిస్తున్నారట. పార్టీ గుర్తుల మీద పోటీ చేసిన వాళ్ళు కూడా ఒక్క పార్టీని పట్టుకొని వెళ్ళాడాలి అనే ఆలోచనతో లేకుండా ఏ పార్టీతో లాభం ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నారట. చూడుండ్రి రాజకీయాలను ఏ తిరగ మార్చిండ్రో లీడర్లు. నీతి లేదు ఖ్యాతి లేదు. పదవి దక్కేతానికి ఏ గోతి తీయమన్నా తీసేటట్టు తయారైనరు. ఏందయ్యేమో పోన్రి. మొన్న మేడారం జాతరలో భక్తులు చిత్రమైన కోరికలను కాగితాల మీద రాసి ఉండీలేసిండ్రు. హాగో అట్లనే ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లు తమకు వచ్చిన కష్టాలను తీర్చుండ్రని సర్కారుకు మొరబెట్టుకున్నట్టు ఉత్తరం రాసిండ్రు. అదేంటిదో ఓసారి మీరు కూడా చదవండి. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము చనిపోకముందే మా డబ్బులు ఇవ్వండి అని కొలువుల నుంచి దిగిపోయిన రిటైర్డ్ ఆఫీసర్ ఆవేదనను ఉత్తరంలో రాసుకొచ్చిండు. పాపం పని చేసి సొమ్మసిల్లి కొలువుల నుంచి దిగిపోయిన మనిషికి ఆసర కావాలే సర్కారు గానీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతుంటే తన బాధనంతా గిట్లా ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ ఉత్తరంలో రాసుకొచ్చిండు. కొలువు దిగి 15 నెలలు అవుతాంది. అటు జీతం రాలేదు, ఇటు పెన్షన్ పైసలు రావు. మేము ఏం తిని బతకాలే? రాష్ట్రాన్ని వెళ్తున్న సర్కారు ఒంట్లే సత్తు ఉన్నన్ని రోజులు ప్రభుత్వ పనులు చేసినాం. ఇప్పుడు షీకేసిన బొక్కను పెంట మీద వేసినట్టు పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు ఉత్తరం రాసి ఈ బ్యాలెట్ బాక్స్లో వేసిండు. తన కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కి ఏలేటోళ్ళ చెంపలు వాయించినంత పనిచేసిండు. తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు ఆ రిటైర్డ్ ఆఫీసర్. ఎవలో ఆస్తులు సంపాదించిన తండ్రిని కొడుకులు మెడలు పట్టి బయటికి నెట్టేసిన దానికి సర్కార్ రిటైర్డ్ ఆఫీసర్లకు పెన్షన్లు ఇవ్వకుండా ఉండుకు తేడా ఏం లేదు. కన్న తండ్రికి బుక్కడి బువ్వ పెట్టని కఠిన గుణమున్న కొడుకు తీరే తెలంగాణ సర్కారు చేస్తున్నది అన్నట్టు మాట్లాడుకుంటురట ఈ ఉత్తరం చూసిన జనాలు. కానీ బ్యాలెట్ బాక్స్ను తన బాధలు చెప్పుకునే తానికి వాడుకున్న రిటైర్డ్ ఆఫీసర్ ఎవరో కానీ దండేసి దండం పెట్టాల్సిందే అని అంటుర్రు.